ఇదిగో ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి. ముఖ్యమంత్రి ఏమంటాడండి? రుణమాఫీ గురించి చూద్దాం ఒక్కసారి. ఇది చూసిన తర్వాత మనం మాట్లాడదాం. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలియదు. నాకున్న సమాచారం అందరికీ వచ్చిందా అంటే నాకు తెలియదు. ఎందుకంటే మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఏంది రేవంత్ అన్న ఇది? నువ్వు ముఖ్యమంత్రివయ్యా బాబు, నువ్వు ప్రతిపక్ష నాయకుడివి కాదు. నువ్వు ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నావు, ఇంకా టీపీసీసీ అధ్యక్షుడు అనుకుంటున్నావా ఎందుకు? కొంపదీసి ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నావు. ఎవరికి రైతు బంధు వచ్చింది, ఎవరికి రాలే, ఎంతమందికి వచ్చిందో నీకు తెలియదన్న రిపోర్ట్ ఒక ముఖ్యమంత్రి దగ్గర లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. నేను చెప్పనా, ఎవ్వడికి రాలే రైతు బంధు, ఎవ్వడికి రాలే రైతు బంధు. టింగ్ 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 అనో లేకపోతే ఇంకేదో మ్యూజిక్ తోటి ఎవ్వరికి రాలే. వచ్చినాయా? మరి రైతులు చెప్పాలి, రైతు బంధు వచ్చిందా ఎవరికన్నా? రేవంత్ అన్న మీకున్న సమాచారమే నాకున్న సమాచారం అన్నావు కదా, నాకు తెలియదు. ఎందుకంటే మీకున్న సమాచారమే మాకున్న సమాచారం అన్నావు కదా, అందుకే చెప్తున్నా ఎవ్వడికి రాలే రైతు బంధు. ఇగో ఇది ఇట్లా ఉంది, రుణమాఫీది ఇట్లా ఉంది కదా, ఇది చూద్దాం. ఒక్కడికి రైతు బంధు వస్తలే, ఒక్కడికి రైతు బంధు రాలే. నువ్వు అడిగినావు కదా మీకున్న సమాచారమే మాకున్న సమాచారం అని, రాలే.